వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి 134 జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్కి కొన్ని పోస్టులకు మాత్రం ఎక్స్పీరియన్స్ ఉండాలి. మ్యాక్సిమం ఎక్కువ పోస్టులకు అయితే ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అండ్ పోస్టును బట్టి 29,000 నుంచి 1,23,000 వరకు కూడా శాలరీస్ అనేవి రావడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఈ జాబ్స్ని అయితే వాతావరణ శాఖలో ఫిల్ చేస్తున్నారు. అండ్ ఆల్సో అప్లికేషన్ ఫీజు కూడా మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్ ఏంటి, దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా వీడియోలు అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయడం లేదు. సో వీడియోకి లైక్లు కూడా చేయండి. లైక్ చేయడం ద్వారా ఎలాంటి వీడియోస్ మీరు కోరుకుంటున్నారు, మీకోసం ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది నాకు అర్థమవుతుంది. అండ్ ఆల్సో అందరికంటే ముందుగా జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా ఫాస్ట్గా అందిస్తున్నాను కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఫాస్ట్గా నేను మీకు అందిస్తాను. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్టులని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ జాబ్స్కి అప్లికేషన్స్ అనేవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 24th నవంబర్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో మనకి వేరియస్ జాబ్స్ని ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. సో R&B ప్రోగ్రాంలో భాగంగా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఈ జాబ్స్ అన్నిటిని కూడా మనకి ఫిల్ చేస్తున్నారు. సో ఇందులో రకరకాల వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అయితే ఇందులో మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ అనే జాబ్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ జాబ్స్కి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చే జాబ్స్ ఏవైతే ఉన్నాయో అంటే పోస్ట్ కోడ్ నెంబర్ 12 ఏదైతే ఉందో సీరియల్ నెంబరు, అక్కడి వరకు కూడా 11 పోస్టులు కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మిగిలిన పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. సో అవి ఎక్స్పీరియన్స్ లేని పోస్టుల గురించి నేను మీకు తెలియజేస్తాను. సో ప్రాజెక్ట్ సైంటిస్ట్, అప్గ్రేడేషన్ ఆఫ్ ఫారెస్ట్ సిస్టమ్, అప్గ్రేడేషన్ ఆఫ్ హైడ్రో మెట్రోలాజికల్ సర్వీసెస్ అనేటువంటి ప్రాజెక్ట్ కింద ఈ జాబ్ అనేది ఉంటుంది. సో ఇందులో 6 పోస్టులు ఉన్నాయి. MSc డిగ్రీ చేసిన వాళ్ళు, ఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా మెట్రాలజీ లేదా అట్మాస్ఫియరిక్ సైన్స్లో చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా BE లేదా బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ డిజైరబుల్, ఈ ఎసెన్షియల్ అన్నారు కదండి, ఈ క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. డిజైరబుల్ అన్న క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. 35 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్కి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఢిల్లీ, పూణేతో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి మెట్రాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసులు, యూనిట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి వేరియస్ ఆఫీసులు అయితే ఉన్నాయి, అక్కడ కూడా మనకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్, సో వీటన్నిటికీ కూడా సేమ్ క్వాలిఫికేషన్సే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో MSc డిగ్రీ ఇవన్నీ చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. శాలరీ అయితే 56,000 రూపాయలు ఉంటుంది, ప్లస్ HRA ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. అండ్ ఎవ్రీ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి పర్ఫార్మెన్స్ రివ్యూకి శాలరీస్ కూడా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది అని కూడా మనకి ఇక్కడ ఈ జాబ్స్ అన్నిటికీ కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వేకెన్సీ ఏంటి అంటే సైంటిఫిక్ అసిస్టెంట్. ఈ జాబ్స్ టోటల్గా 25 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ సంబంధించి 12, OBC 7, ST కేటగిరీకి 2, SC కేటగిరీకి 4 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
లేదా టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి 29,200 రూపాయలు ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ అనే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల మనకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఢిల్లీ, పూణేతో పాటుగా ఎనీవేర్ ఇన్ ఇండియా ఇచ్చారు కాబట్టి సో నియరెస్ట్ దగ్గరలో ప్రాంతాల్లో కూడా మనకి పోస్టింగ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ అడ్మిన్ అసిస్టెంట్ అనే వేకెన్సీస్ 2 ఉన్నాయి. డిగ్రీ కంప్లీట్ చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ పైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. 29,200 రూపాయల మనకి శాలరీ అనేది ఉంటుంది. 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎనీవేర్ ఇన్ ఇండియాలో మనకి పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ అని మనకి క్లియర్గా ఇచ్చారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందండి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మోర్ దెన్ 1 పోస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ మొత్తం 22 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి కదా. వీటిలో మీకు 2-3 పోస్టులకు కనుక క్వాలిఫికేషన్ ఉందనుకోండి, మీరు 2-3 పోస్టులకు అప్లై చేయాలనుకుంటే కూడా అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 14th డిసెంబర్ అనేది లాస్ట్ డేటు. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు సెల్ఫ్ అటెస్టెడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి, డేట్ ఆఫ్ బర్త్, ఎక్స్పీరియన్స్ సంబంధించి ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే వాటన్నింటినీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి, అప్లోడ్ అనేది చేయాలి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి ఇంటర్వ్యూ ద్వారా ఈ జాబ్స్కి సెలక్షన్ అనేది చేస్తారు. ఎటువంటి ఎగ్జామినేషను మనకి ఉండదు. సో మొదటగా ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ స్క్రూటినీ చేసి, అంటే వాళ్ళు వ్యాలిడ్ అప్లికేషన్స్ మాత్రమే తీసుకొని ఇంటర్వ్యూకి డైరెక్ట్గా పిలుస్తారు. సో మనకి ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోతే సరిపోతుంది. సెలెక్ట్ అయితే డైరెక్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో చాలా మంచి ఉద్యోగాలు ఇవి. ఎగ్జామినేషన్ లేదు, అలాగే అప్లికేషన్ ఫీజు కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోండి. మీ ఫోన్లోనే ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫోన్లోనే అప్లై చేసుకోండి. తర్వాత ఒకవేళ సెలెక్ట్ అయితే డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు. ఎందుకంటే ఎగ్జామినేషన్ లేదు కాబట్టి. సో డైరెక్ట్గా ఇంటర్వ్యూ కాబట్టి ఇంటర్వ్యూ కాల్ లెటర్ వస్తే డైరెక్ట్గా మీరు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాబ్స్ అన్నీ కూడా మనకి ప్యూర్లీ టెంపరీ బేసిస్ పైన ఇయర్ టు ఇయర్ ఎక్స్టెండబుల్ చేసే విధంగా మనకి తీసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా టెంపరీ వేకెన్సీసే. ఫ్యూచర్లో పర్మనెంట్ చేసే అవకాశాలు ఉంటాయా అంటే అది ఆ డిపార్ట్మెంట్ రూల్స్ని బట్టి ఉంటుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ ఫాస్ట్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.